క్వశ్చన్ ట్యాగ్ కి సంబంధించినటువంటి థర్డ్ షార్ట్. ఈ థర్డ్ వీడియోలో ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్ ని చేసేటప్పుడు సెంటెన్స్ లో గనక హెల్పింగ్ వర్బ్ అందుబాటులో లేకపోతే ఏం చేయాలి అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. జనరల్ గా క్వశ్చన్ ట్యాగ్ ఉన్నటువంటి 3 రూల్స్ ఏంటి? పాజిటివ్ ఉంటే నెగటివ్, నెగటివ్ ఉంటే పాజిటివ్, సూటబుల్ హెల్పింగ్ వర్బ్, దెన్ సబ్జెక్ట్ ని ప్రొనౌన్ లోకి మార్చేయాలి. రైట్, ఒకసారి చూడండి. ఇక్కడ ఐ లైక్ మ్యూజిక్ అనేటువంటి స్టేట్మెంట్ ఎలా ఉంది? పాజిటివ్ గా ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? నెగటివ్. నెగటివ్ అంటే ఇక్కడ ఇంట్ రాసేసినాం, నాట్ యొక్క షార్ట్ ఫామ్. దెన్ ఇమ్మీడియట్లీ విల్ సర్చ్ ఫర్ ద హెల్పింగ్ వర్బ్. మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉందా? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యాస్, హావ్, హ్యాడ్ ఉందా? లేదు. ఎప్పుడైతే సెంటెన్స్ లో హెల్పింగ్ వర్బ్ ఉండదో we have to take help from maybe do or does or did. మరి ఏది ఎప్పుడు? సెంటెన్స్ లో ఉన్నటువంటి వర్బ్ గనక V1 లో ఉందనుకోండి, we have to use do. ఒకవేళ ఆ V1 కి ఎస్ లేదా ఈఎస్ ని యాడ్ చేస్తాం అనుకోండి, we have to use does. ఒకవేళ ఆ సెంటెన్స్ లో ఉన్నటువంటి వర్బ్ గనక V2 లో ఉందనుకోండి, we have to use did. ఇప్పుడు ఒకసారి చూడండి, ఐ లైక్ మ్యూజిక్. రైట్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏం లేదు కదా, మరి ఇక్కడ వర్బ్ ఏమున్నది? లైక్. లైక్ అనేది దేంట్లో ఉంది? V1. మరి V1 లో ఉంటే ఏం చూసుకోవాలి? డూ. ఇంటికంటే ముందు ఏం పెట్టాలి? డోంట్. రైట్, ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి? ఐ. ఆన్సర్ ఏంటి? డోంట్ ఐ. ఇంకో సెంటెన్స్ చూద్దాం ఒకసారి. చూడండి, హీ లైక్స్ మ్యూజిక్. హీ లైక్స్ మ్యూజిక్ అనేటువంటి స్టేట్మెంట్ ఎలా ఉంది? ఇదిగో పాజిటివ్ గా ఉంది. క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? నెగటివ్. ఇదిగో నెగటివ్ అంటే ఇంట్ అనేది రాసేసినాం. రైట్, దెన్ ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమైనా ఉందా? సెకండ్ రూల్ అదే కదా, మన హెల్పింగ్ వర్బ్ కోసం సెర్చ్ చేయాలి కదా. మరి హెల్పింగ్ వర్బ్ యామ్, ఈజ్, ఆర్ ఏమైనా ఉందా? ఏం లేదు. మరి హెల్పింగ్ వర్బ్ లేకపోతే దేని గురించి ఆలోచిస్తాము? డూ, డస్, డిడ్. మరి డూ, డస్, డిడ్ లో ఇక్కడ ఏం సూట్ అవుతుంది? లైక్ అనేటువంటి V1 కి ఎస్ ని యాడ్ చేసినాం కాబట్టి ఇక్కడ సూటబుల్ హెల్పింగ్ వర్బ్ ఏంటి? డస్. అంటే ఇక్కడ డస్ ఉందని ఊహించుకొని దీన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ రాస్తాం అనమాట. దీని సబ్జెక్ట్ ఏముంది? హీ. హీ అనేది ఆల్రెడీ ప్రొనౌన్ కాబట్టి నో ఇష్యూస్. థర్డ్ సెంటెన్స్, దే లైక్డ్ మ్యూజిక్. కమాన్, ఎలా ఉంది? పాజిటివ్. క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? నెగటివ్. నెగటివ్ అంటే ఏం రాయాలి? ఇంట్. హెల్పింగ్ వర్బ్ ఏమైనా ఉందా? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యాస్, హావ్, హ్యాడ్ ఏం లేదు. ఏం లేకపోతే ఏం చేస్తాం? డూ, డస్, డిడ్. మరి ఇక్కడ ఏం రావాలి? డిపెండింగ్ ఆన్ వర్బ్. వర్బ్ ఏముంది ఇక్కడ? V2. V2 అంటే ఏముంది అనుకుంటాము? డిడ్. ఇక్కడ ఏమనుకున్నాం మరి? డిడింట్. సబ్జెక్ట్ ఏముంది? దే. ఫైనల్ ఆన్సర్ ఏంటి? దే. డిడింట్, దే. క్వశ్చన్ ట్యాగ్ నుంచి కనుక క్వశ్చన్ వస్తే సో ఈ డూ డస్ నుండి ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉంది. ఈ ఎక్సర్సైజెస్ ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, ముఖ్యంగా టెట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.